రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షులు మరి మీ చాలా అతి కొద్ది సమయంలోనే మీ అందరి యొక్క ఆశీస్సులు అభిమానాలు ఉన్నటువంటి సూర్యప్రకాష్ గారు, ఈనాటి మన ముఖ్య అతిథులు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించినటువంటి నా మిత్రుడు కుమారుడైన మిత్రుడు శ్రీ జిల్లా సోమసుందరెడ్డి గారు, వారి తనయుడు జగ్గిరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు శ్రీ మేనిడి వెంకటేశ్వరరావు గారు, శ్రీ వని సుబ్బారావు గారు, అట్లాగే శ్రీ పంపన్న నాగమణి గారు, అంబటి భవానీ గారు, మాతా మురళి గారు, పంపన్న శ్రీ కృష్ణమూర్తి గారు, పట్ల శ్రీనివాస్ గారు, గాజు శ్రీధర్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ సర్పంచులు, గౌరవ మండల పరిషత్ సభ్యులు, ఇతర పెద్దలు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటం అనేది అత్యంత సహజం. ఒకసారి గెలుస్తూ ఉంటాం, ఒకసారి ఓడుతూ ఉంటాం, మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటాం. దాన్ని సహజంగా జరుగుతూ ఉంటాం. దానికి కారణాలు ఏంటనేది ఎప్పటికీ చాలాసార్లు మనం విశ్లేషణ కూడా చేసుకున్నాం. కోసం నేను కానీ మీ నియోజకవర్గం మీ సభలో విశ్లేషణ కూడా చేసుకున్నాం. ఇప్పటికే మళ్ళీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరం కాలం పుట్టుకుంది. కొంత సమయం ఇచ్చే వరకు మనం మాట్లాడకూడదు అనుకుని ఇప్పటి వరకు మనం ఎక్కడా కూడా ఈ ప్రభుత్వ పనితీరు మీద మనం ఎక్కడ మాట్లాడలేదు కూడా. మన సంవత్సరం పూర్తయిన తర్వాత దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పాండ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది దాని మీద మనం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు కష్టాల్లో మండపక ధైర్యం రాజశేఖర్ గారు లేకపోయినా నమ్మినటువంటి వ్యక్తులు, నీటి నిజాయితీ మార్పుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్లారంటే దానికి వెనకాల ఎప్పుడు కూడా మంత్రి పదవులతో అయితే తృణప్రాయంగా వదిలిపెట్టి వెనకన్నటువంటి అతిథుల సమాజంలో వారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరొక మిత్రుడు సోదరుడు పిపి శ్రీధర్ గారు, అలాగే పిపి శ్రీకాంత్ గారు, అదేవిధంగా మీ యొక్క రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నటువంటి శ్రీదేవి గారు, అలాగే అంబటి బాలరాణి గారు, అలాగే ఎంపీపీ గారు, ఇంకా మీ జడ్పీడీసీ గారు, ఇంకా వెంకటేశ్వరరావు గారు, ఇంకా వేదిక అలంకరించినటువంటి మురళి గారు, అలాగే వనం సుబ్బారావు కార్మికులు సుబ్బారావు గారు, జడ్పీడీసీ గారు సుబ్బారావు గారు, పిల్లి కృష్ణమూర్తి గారు, మండల కన్నయ్య గారు, పెట్టా శ్రీని గారు, గాంధీ శెట్టికి శ్రీధర్ రామచంద్రపురం కన్వీనర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మానీ గురువులు ఇచ్చేటటువంటి కొత్తపేట ఎంపీ గంగాధర్ గారు, నాగిరెడ్డి గారు, అలాగే మన అమలపల్లి చేసినటువంటి జడ్పీడీసీ గారు, అలాగే తెలుగు శ్రీని గారు, వారు ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఇవాళ ప్రధానంగా మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అధ్యక్షుడిగా ముఖ్యంగా పోస్ గారు కానీ, ఇంకా వారి స్వరూప్ గారు కానీ, ఇంకా ఉన్నటువంటి ఇతర పెద్దలందరి యొక్క సలహాలను తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం, ఆ యొక్క బరువు బాధ్యతని ఆ పరిష్కారంలో పెట్టడం జరిగిన విషయాన్ని మొట్టమొదటిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎక్కడో చదువుకుంటే నాకు వచ్చిన డిగ్రీ కాదు, కేవలం ఒక నమ్మకం. తప్పనిసరిగా చిన్న దగ్గరైతే అందరూ కొన్ని బాగున్నారు, అలాగే కార్యక్రమాలు చక్కగా నడుస్తాయి. మరి అలాగే ఉన్నటువంటి కన్వీనర్స్ అందరూ ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా యువకులు కనుక తప్పనిసరిగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మళ్ళీ మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ మంచి పురోగతిని పార్టీలో సాధించగలుగుతున్న ఒక నమ్మకంతో
జగన్మోహన్ గారి బరువు బాధ్యతల్ని మరి మళ్ళీ మనమే పెట్టడం జరిగింది.